వెల్కమ్ టు గాడ్ వర్డ్స్ మిరాకిల్స్ యూట్యూబ్ ఛానల్కు విచ్చేసినందుకు వందనము. ఈరోజు 1 మినిట్ 1 సెంటెన్స్ బైబిల్ రీడింగ్ భాగంలో ఆది కాండము 10వ అధ్యాయము 26వ వచనము నుండి 32వ వచనం వరకు చదువుకుందాం. యోక్తాను, అల్ముదాదును, షేలేపును, అసర్మావేతును, ఎరాహును, అదోరుమును, పూజాలను, దిక్లాను, ఓబాలును, అబిమయేలును, షెబాను, ఓఫీరును, హవీలను, యోబాబును కనెను. వీరందరూ యోక్తాను కుమారులు. మేషా నుండి సఫారాకు వెళ్ళు మార్గములో తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశముల బట్టియు, తమ తమ జాతుల బట్టియు షేము కుమారులు. వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహం గతించిన తరువాత వీరుల నుండి జనములు భూమి మీద వ్యాపించారు. పరిశుద్ధ వాక్యం ప్రభు ఆశీర్వదించును గాక. ఆమెన్. ఒక నిమిషంలో కొన్ని వచనములు చదువుకున్నాము. తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ మిగతా వచనములు చదువుకుందాం.